లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నా లైఫే తన లైఫ్గా బతుకుతున్న నా శరత్కి థ్యాంక్ యూ శరత్, ఐ లవ్ యూ. గుర్తుకొస్తున్నాయి సంబంధించిన సక్సెస్ చామ్ కనిపిస్తుంది మీలో. థ్యాంక్ యూ. ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్? అసలు రెస్పాన్స్ చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సిరీస్తో ఇంట్రడ్యూస్ అవ్వాలని అంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో దీనికి ఒక సినిమా సిరీస్ చేసేంత స్కోప్ ఉంది. దీన్ని మనం పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని పాన్ ఇండియా లెవెల్లో ఓ రకంగా చెప్పాలంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఖచ్చితంగా మంచి ఫిల్మ్ అవుద్ది, పెద్ద ఫిల్మ్ అవుద్ది అంటున్నాను. కట్ చేసి సినిమా రిలీజ్ తర్వాత సుచంద్ర చంద్రబోస్ గారు వచ్చి కాళ్ళు పట్టేసి అది ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ టైంలో జనాలు థియేటర్ల దగ్గర పోయినసారి పుష్ప 1కి అల్లు అర్జున్ గారికి వచ్చింది జాతీయ అవార్డు. ఈసారి ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి వచ్చింది. అంటే ఏంటి అంటే పుష్ప 2 కూడా ఈసారి జాతీయ అవార్డులో ఉండటం ఎలాంటి ఫీలింగ్ ఉంది? పర్సనల్గా ఈసారి జాతర పెర్ఫార్మెన్స్కి అన్నిటికీ కూడా వస్తుందని చెప్పి పర్సనల్గా మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం. బన్నీ గారి విషయంలో అంటే బయట జరిగే రూమర్స్ కానీ బయట వచ్చే వాటి గురించి ఆయన అసలు రెస్పాండ్ అవ్వరు, కానీ మీరు మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటారు వాటి విషయంలో. పొద్దున్న లేస్తే నేను ఆయన పక్కనే ఉంటా. 13-14 నుంచి ఆయన చూస్తున్నా, ఆయన జర్నీ చూస్తున్నా. అలాంటి ఆయన్ని ఒక మాట అంటే ఎంత పాపులారిటీ వచ్చినా జాతీయ అవార్డు వచ్చినా అదంతా బాధ్యతగా ఫీల్ అవుతుండేవో అనిపిస్తుంటుంది. అంతే. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ ఏంటి? బన్నీ గారు గంగోత్రి సినిమాలో చీర కట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. అవును. అదే బన్నీ గారు ఈ సినిమాలో అమ్మోరు గెటప్లో చీర కట్టి డ్యాన్స్ చేస్తూ గూస్ బంప్స్ వచ్చాయి అందరూ. ట్రూ. అప్పుడు విమర్శించిన వాళ్ళే ఈ రోజు ప్రశంసించి శబాష్ అంటుంటే మేము అసలు అది రిలీజ్ అవ్వడం, అసలు జనాలు వరల్డ్ వైడ్ ఆ క్యారెక్టర్నే అట్లీ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు బన్నీ. ఎవరు చూపించిన ఒక సినిమాని చూపించబోతున్నాడు. ఖచ్చితంగా బన్నీ గారు, అట్లీ గారు జనాలు ఎక్స్పెక్ట్ చేయందే ఇస్తారు ఖచ్చితంగా. అంటే ఒక సినిమాని ఒక స్ట్రాటజీ ప్రకారం పబ్లిసిటీ చేయడం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుందో సినిమాకి. దాంట్లో కూడా జనాలు మైండ్ స్పేస్ తీసుకోవాలి అంటే అసలు మనం మార్కెటింగ్. హాయ్ భయ్యా. హాయ్. నేను మంచి జోష్లో ఉన్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఏంటంటే గుర్తుకొస్తున్నాయి సంబంధించిన సక్సెస్ చామ్ కనిపిస్తుంది మీలో. థ్యాంక్ యూ. ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్? అసలు రెస్పాన్స్ చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ కూడా మా లైఫ్లో చిన్నప్పుడు జరిగిన మూమెంట్స్ అన్నీ కూడా బాగా గుర్తు చేశారని అంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే గుర్తుకొస్తున్నాయి అని ఒక టైటిల్తో అందరికీ వాళ్ళ చిన్నతనం రోజులకు వెనక్కి తీసుకెళ్ళి అంటే మళ్ళీ ఆ తీపి గుర్తులను ఒకసారి గుర్తు చేశారు అందరికి. అవును. ఏంటంటే మొదటి నుంచి మీరు ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతే ఒక ఇలాంటి సిరీస్తో సినిమా అంటే ఇలాంటి సిరీస్తో ఇంట్రడ్యూస్ అవ్వాలని అంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ. గుర్తుకొస్తున్నాయని గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. ఏంటి మీరు స్ట్రాటజీ ప్రకారమే ఇంట్రడ్యూస్ అయ్యారా మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా? లేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ నాస్టాల్జియా చిన్నప్పుడు 90s మన లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నామో అవి చెప్పడం ఇంట్రెస్ట్. సో బేసిక్గా ఈ జర్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇన్స్టాగ్రామ్లో ర్యాలింగ్ మావీ అని అదొక పేజ్ ఉంటుంది. సో అది 90s నాస్టాల్జియా కాంటెంట్ చెప్తూ ఉంటాను. పేజ్కి 3.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచిగా వెళ్తుంది పేజ్. అదే టైంలో ఆ పేజ్ కాంటెంట్ చూసి మన ఈటీవీ సాయి గారు, నితిన్ గారు చూసి సో దీనికి ఒక సినిమా సిరీస్ చేసేంత స్కోప్ ఉంది, దీన్ని మనం పైకి తీసుకెళ్దామని చెప్పేసి ఆ ప్లానింగ్లో మనకి వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందనమాట. బేసిక్గా అక్కడ కంటెంట్ చూసి ఇది స్టార్ట్ అయింది. ఓకే. ఫస్ట్ వ్యూవర్స్కి మిమ్మల్ని పరిచయం చేయాలంటే అసలు ఏంటి అంటే అల్లు అర్జున్ గారికి మీరు అత్యంత సన్నిహితుడు. ఆయన టీంలో అంటే ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్ గారు ఎదిగారు. ఆయన టీంలో కీలక వ్యక్తి మీరు. ఏంటి అల్లు అర్జున్ గారి దగ్గర మీ అంటే యాజ్ ఆఫ్ నౌ మీరు ఏంటి ఆయన దగ్గర పొజిషన్ ఏంటి, మీరు ఏంటి? సో బన్నీ గారు మీకు అందరికీ తెలిసిందే. నేను బేసిక్గా ఆయన ఫిలిమ్స్కి దానికి మార్కెటింగ్ స్ట్రాటజీ, పిఆర్ ఇదంతా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను. సో పర్లేగా లక్కీగా ఇప్పుడు ఆయన సపోర్ట్తోనే అవ్వచ్చు. ఆయన దగ్గర ఇది కంటిన్యూ చేస్తూనే ప్రొడక్షన్ కూడా ఫస్ట్ ప్రొడక్ట్ స్టార్ట్ చేశాను. లక్కీ ఇది మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అన్న కూడా ఒక క్రియేటివ్ జాబ్ అది కూడా డెఫినెట్గా. అంటే మీరు
అనుకుంటే డైరెక్షన్ కూడా చేసేయచ్చు. కానీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి, అంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలనే ఆలోచన కలగలేదు అసలు మీకు? లేదు లేదు, డైరెక్టర్ అనేవాడికి ఇంకా చాలా టాలెంట్ ఉండాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. ఓకే. సో డైరెక్టర్ అయ్యేంత నాకు అసలు నాలెడ్జ్ లేదు అసలు నాకు. సో లక్కీగా నేను రాయగలను కొద్దో గొప్ప. సో లక్కీగా అది వర్కౌట్ అయ్యేసరికి ప్రొడ్యూసర్గానే. ఓకే. అంటే ఇందులో రైటింగ్ సైడ్ కూడా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని తెలిసింది. సో మా డైరెక్టర్ వినోద్తో పాటు నేను, మా రైటర్స్ రాజశేఖర్, వికాస్ అందరం కలిపే రాసాము ఇది. యా, సో బేసిక్గా స్టోరీ వచ్చేసి మా వినోద్ డైరెక్టర్ గారిది, ఆయనదే. సో దాన్ని ఎలా నాస్టాలజీ అన్ని పెడుతూ ఎలా చేయొచ్చు అనేది మేము అంతా కూర్చొని వర్క్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మన సిరీస్ చూస్తే అర్థమైంది ఏంటంటే, మామూలుగా ఆ సిరీస్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కథ చెప్పినప్పుడు ఇది సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ మీరు ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా బ్యాలెన్సింగ్గా, లేదు ఇది ఖచ్చితంగా సిరీస్ అయితేనే ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనే ఆ ఐడియాతో మీరు ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా అక్కడే మీ జడ్జిమెంట్ అనేది ప్రూవ్ అయింది. అంటే మామూలుగా ఎక్కడ టెంప్ట్ అయినా దాని సినిమాగా వచ్చేది. అది ఏంటి అంత బ్యాలెన్సింగ్గా ఇది కరెక్ట్గా జడ్జ్ చేయడానికి, ఇది సిరీస్గానే వర్కౌట్ అవుతుందని జడ్జ్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? సో మధ్యలో చాలాసార్లు మేము అందరం కూడా లేదు చాలా బాగా వస్తుంది, ఇది ఎందుకు సినిమాగా చేయకూడదని డిస్కషన్ ఇంటర్నల్గా మాకు చాలా అయినాయి. సో ఆ జర్నీలోనే మేము చూసుకున్నాం అనమాట. చూసుకుంటే 3.5 hours 3 hours 40 minutes ఫుటేజ్ దాకా వచ్చింది, 7 episodes. అదే మొత్తం తీస్తే మేము అనుకున్న ఒక పాయింట్లో ఇప్పుడు దీన్ని సినిమా చేయాలంటే 2.5 గంటలు 2 గంటలు 20 నిమిషాలు చేయాలి. చేసినప్పుడు ఏంటంటే ఒక గంటన్నర సినిమా లేపేయాల్సి, కంటెంట్ లేపేయాల్సి ఉంటుంది. సో దాన్ని మేము జస్టిఫై చేయలేకపోతున్నాం. అంటే ఏదైతే మేము ఎమోషన్ చెప్పాలనుకున్నామో, ఏదైతే కథ చెప్పాలనుకున్నామో 2.5 గంటలో చెప్పలేము. సో 2.5 గంటలో తీసి కూర్చోబెట్టినా రేపు అన్న రోజు వ్యూవర్ ఆడియన్స్ చూసినప్పుడు ఎక్కడో ఏదో మిస్ అయిందే అనే ఫీలింగ్ వస్తుంది 2.5 గంటలో. సో లేదు, మనం ప్రాపర్గా ఏదైతే రాసుకున్నామో అది చెప్పాలంటే ఇది సినిమాగా కాదు సిరీస్ అయితేనే బెటర్ అని. సో ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకుండా 3.5 గంటలు చేసి సిరీసే చేసాం. ఓకే. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి మీకు వస్తున్న వాటిలో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది అసలు? లేదు భయ్, నాకు చాలా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్సాప్, నా పర్సనల్గా ట్విట్టర్లో అవ్వచ్చు. సో చాలా మెసేజెస్ నాకు నిన్న ఒక మెసేజ్ పెట్టారు, నేను మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ చూసి ఎవరికైనా నచ్చలేదంటే వాళ్ళకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇలాంటి మూమెంట్స్ అలా ఎవరు లైఫ్లో ఎంజాయ్ చేయలేదనే అర్థం అని చెప్పి పెట్టారు. నాకు ఆ మెసేజ్ చూడగానే చాలా బాగా అనిపించింది. అంటే చూడగానే ఇన్స్టెంట్గా జనాలు దగ్గర రిలేట్ అనమాట. అంటే చిన్నప్పుడు మనం ఏదో పనులు చేసాం, సరదాగా ఇవన్నీ కోతి పనులు ఫ్రెండ్స్తో చేసాం, ఇవన్నీ వాళ్ళు రిలేట్ అవుతున్నారు. చాలా బాగా అనిపించింది అవన్నీ చూసినప్పుడు. అంటే రేలంగి మావయ్య అనే ఒక పేజ్ మీరు ఇన్స్టాలో రన్ చేశారు కదా, సో దాని ఇన్స్పిరేషన్ అందులో మీరు చెప్పిన కొన్ని స్టోరీస్ కానీ, అందులో మీరు చెప్పిన వ్యక్తీకరించిన కొన్ని భావాలు కానీ అవన్నీ ఈ సినిమాకి రిఫ్లెక్ట్ అయిన అనుకోవచ్చా ఈ సిరీస్కి? ఈ సిరీస్ చాలా వరకు ఫస్ట్ ఈ కథతో నా దగ్గరికి మన డైరెక్టర్ వినోద్ గారు వచ్చినప్పుడు, సో ఏదైతే కథ చెప్పినప్పుడు మేము ఇద్దరు ఒకటే అనుకున్నాం. సో ఇప్పుడు లైఫ్లో చాలామంది లైఫ్లో మనందరం ఏదో పాయింట్లో జాబ్ వల్ల అవ్వచ్చు, వేరే పర్టికులర్ రీజన్స్, రీజన్స్ వల్ల అవ్వచ్చు, బిజీ అయిపోయాం. వెనక్కి తిరిగి చూసుకుంటే మన చుట్టాలు అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అందరితో ఎప్పుడో కానీ ఒకసారి మాట్లాడేది రావట్లేదు. సో అవన్నీ చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ఈ పాయింట్ టచ్ చేద్దాం అనేదే అలాగే స్టార్ట్ అయింది కదా. ఓకే. ఎన్ని రోజులు చేశారు భయ్య షూట్ అంతా? ఇదంతా షూట్ మొత్తం కలిపి 50 days చేసాం. యా, మొత్తం 3 గంటల 40 నిమిషాలు వచ్చింది. సో మొత్తం కూడా అంటే అందులో మళ్ళీ మీరు చూసిన వర్షన్ 3.5 గంటలు, అందులో మేము ఎడిట్ చేసేసింది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఓకే పెట్టండి. సో అట్లా 4 hours కాంటెంట్ మేము 50 daysలో చేసాం. చాలా ప్లాన్గా జాగ్రత్తగా ప్లాన్ చేసి 4 గంటల కంటే 50 రోజులు అంటే చాలా బాగా చేసినట్టు. ఓకే. అంటే ఒక థియేటర్ రిలీజ్ అయిన సినిమాకి కొలమానం ఏంటంటే సక్సెస్, థియేటర్ రెవెన్యూ, ఇవన్నీ చూస్తే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఈ వెబ్ సిరీస్కి ఏంటి అంటే కొలమానం ఏంటి, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్తుందనేది స్ట్రీమింగ్ మినిట్స్ ఏనా దానికి? స్ట్రీమింగ్ మినిట్స్ ఐ థింక్ ఫస్ట్ 3-4 daysలోనే 100 million స్ట్రీమింగ్ మినిట్స్ టచ్ అయిపోయింది. సో ప్లస్ ఈటీవీ విన్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ నెంబర్స్ చెప్తా ఉంటారు కదా ఎలా వెళ్తుంది ఏంటి, వాళ్ళకి వచ్చే సబ్స్క్రిప్షన్స్ కానీ. సో చాలా బాగా వస్తున్నాయి అని చెప్పి. యా, సో బేసిక్గా దట్టు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లాంగ్ రన్ ఉండే సిరీస్. ఇలాంటి సిరీస్లు ఏంటంటే ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూసే సిరీస్లు కదా. సో ఎవరో ఫ్యామిలీలో ఫ్రెండ్ ఎవరో చూస్తారు, అరే నేను గుర్తుకొస్తున్న సిరీస్ చూసాను రా, చాలా బాగుందిరా, అలా మౌత్ టాక్తో వెళ్ళే సిరీస్లు ఇవన్నీ. ఓకే. యా. ఏంటి అసలు మీకు ప్రొడ్యూసర్ అనే ఆలోచన అసలు ఎప్పుడు మొదలైంది? లేదు భయ్య, నేను ఇందాక చెప్పినట్టే అసలు ప్రొడ్యూసర్ అవ్వాలి అనేది అసలు థాటే లేదు ఎప్పుడు కూడా. మనం బన్నీ గారి దగ్గర మార్కెటింగ్ ఆ పనులు చేసుకుంటూ అలా ఉంటాం. లక్కీగా నా కాంటెంట్ నచ్చి మన సాయి గారు, నితిన్ గారు దీన్ని మనం ఈటీవీలో కథా సుధా అనే ఫార్మాట్ నడుస్తూ ఉంటుంది. సో నేను చెప్పే చాలా కథలు ఏంటంటే ఒక 52 కథలు చేద్దాం, వారానికి ఒక కథ రిలీజ్ చేద్దాము. ఓకే. సో అని అన్నారు.
సో ఐడియా బాగానే ఉందనుకున్న పాయింట్లో నేను కూడా కూర్చొని ఆలోచించుకున్నా. లేదు ఇది 52 వారాలు ఆ వీడియోలు కాకుండా ప్రాపర్‌గా ఎందుకో కథ రాసుకొని దీన్నే సీరియస్‌గా ఎందుకు చేయకూడదు అని నితిన్ గారికి, సాయి గారికి చెప్పడం. ఆళ్ళు కూడా కథ క్రాక్ అయిందంటే హ్యాపీగా ఏముంది మనం సీరీసే చేద్దాం అని చెప్పి అట్లా ఈ సిరీస్ బిగిన్ అయింది. సో ఎలాగ రైటింగ్ నేనే ఉన్నాను, ఇవన్నీ నేనే ఉన్నాను. అదేదో మీరే ప్రొడ్యూస్ ఎందుకు చేయకూడదు? సో డైరెక్టర్ ఎవరైనా సెట్ అయిన తర్వాత మీరే ప్రొడ్యూస్ చేయండి అన్నాం. వాళ్ళ దగ్గర శశిమధులోనే ఒక ప్రాజెక్ట్ చేసిన వినోద్, మంచి ప్రాజెక్ట్. సో అది వాళ్ళకి బాగా సక్సెస్ అయింది ఈటీవీ వాళ్ళకి. ఇమీడియట్గా తన్నే నాకు అసైన్ చేసి కథ మీద వర్క్ చేసి ఇలా స్టార్ట్ అయింది. సాధారణంగా సినిమాల్లో ఏమవుతుందంటే రిపీటెడ్ సీన్స్ ఉంటాయి, అది లెంత్ అయిపోతుంది అన్నట్టు. మన దాంట్లో సిరీస్లో ఏమైందంటే హీరో చెప్తున్న డైలాగే మళ్ళీ చెబుతున్నా కూడా అది ఎక్కడ లెంత్ అని కూడా అంటే అది క్యూట్గా అనిపించింది. అది అదే అంటే అతనికి ఒక అది ఒక యాక్సిడెంట్ అవ్వటం వల్ల గతాన్ని మర్చిపోయి ఒక చెప్తున్న డైలాగ్నే మళ్ళీ మళ్ళీ చెప్పటం. ఏంటి అది మీరు అనుకున్నారా ముందు ఇదేమన్నా? కథ అనుకున్న దగ్గర నుంచి కూడా హీరో క్యారెక్టర్ గతం మర్చిపోయినప్పుడు ఇమీడియట్ గా ఏదో చేస్తా, అది రిపీటెడ్ గా చేస్తా ఉండాలి అనేది దానికి అది ఆల్రెడీ ఉన్నదే. సో అలా చాలా కేసెస్ కూడా ఉన్నాయి. సో దాని నుంచే తీసుకుని మా డైరెక్టర్ లేదన్నా ఇలా చేసిందే మళ్ళీ చేస్తుంటే జనాలకు ఫన్ ఉంటుంది కదా. అవును, వీడు దొరికేస్తాడేమో, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడనే భయం నుంచే ఫన్ వస్తుంది. సో అట్లాగే రాసుకున్న క్యారెక్టర్. బన్నీ గారు ట్వీట్ చేశారు. అవును, ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారు బన్నీ గారు ఈ సినిమా, ఈ సిరీస్ చూసారా బన్నీ గారు? బన్నీ గారు ఇంకా ఫుల్ చూడలేదు. సో షూట్ అయిన తర్వాత ఫ్యామిలీతో ట్రావెల్లో ఉన్నారు. బట్ నేను ఆయన టైం చూసి, ఎందుకంటే ఆయన అంత బిజీ షెడ్యూల్ నుంచి సినిమా అనుకోండి 2 hours నాకు ఎలాగోలా టైం ఇవ్వండి సార్ అని చెప్పి మాట్లాడి చేయొచ్చు. బట్ సీరియస్ కాబట్టి 3.5 గంటలు ఆయన టైం తీసి పర్సన్ చూపించాలి. బట్ సాంగ్స్, ట్రైలర్, టేజర్ అన్నీ చూశారు. చూసి సాంగ్ చాలా బాగుంది. లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు ఈ వయసే అని సాంగ్, దాన్ని వైలిన్ బిట్ పర్టికులర్గా చాలా బాగుంది, దాన్ని ప్రమోట్ చేయండి అండ్ టీజర్ చూసి, టీజర్లో చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, ఇంకా బెటర్గా ఏమి ఉండొచ్చు, ట్రైలర్ ఎలా కట్ చేయి, నీ కథ ఏంటో ట్రైలర్లో చెప్పు, అప్పుడు ఇంకా జనాలకు రీచ్ అవుతుంది. అంత పెద్ద స్టార్ మన వెబ్ సిరీస్ తీస్తే ఆయన చూసి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది మనకు అసలు అంతకుమించి ఏం కావాలి. ఏంటంటే ఫస్ట్ మీరు ఇలా ప్రొడ్యూస్ చేస్తారు అనగానే ఆయన ఫీలింగ్ ఏంటి ఫస్ట్? నేను ఓ రోజు ఆయన యుఎస్లో ఉన్నారు అప్పుడు. సో ఐ థింక్ 2025 ఉగాది టైంలో ఈటీవీలో ఒక పోస్టర్ రిలీజ్ చేద్దాం అంటే అప్పటికప్పుడు డిజైన్ చేసి అప్పటికప్పుడు ప్లాన్ ఆయన బన్నీ గారికి కాల్ చేసి చెప్పగానే, శరత్ కంగ్రాచులేషన్ సూపర్, ఏంటి ఇప్పుడు సడన్గా ఏంటంటే, లేదు సార్ అనుకుంటున్నావు ఒక 1 month నుంచి లక్కీగా అన్ని వర్కౌట్ అయినాయి అంటే, లేదు నువ్వు కంటెంట్ నీకు ఇష్టం కాబట్టి నువ్వు కంటెంట్ చెయ్యాలి అనే మాటే అన్నారు. సో ఆయన ఫస్ట్ నుంచి ఆ సపోర్ట్ ఉంది. అంటే ప్రొడ్యూస్ అవుతున్నా అనగానే ఆయన ఫీలింగ్ అంటే ఓకే గో హెడ్ అని అన్నారా? సపోర్ట్ చేశారా? ఆయన అసలు ఫుల్ హ్యాపీ. ఆయన దగ్గర ఉండి నేను సోషల్ మీడియా కింద వచ్చి ఆయన దగ్గర ఎదిగా కదా, ఆబ్వియస్ నా జర్నీ అంతా ఆయన చూశారు, ఆయన సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా. సో సడన్గా వచ్చి నేను ఇది చేస్తున్నాను అంటే ఆయన అదే చెప్పారు కదా, లేదు కంటెంట్ నువ్వు ఇష్టమైంది నువ్వు చేస్తూ ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆయన. అంటే ఆయన పక్కన ఉన్న వ్యక్తులు, ఆయనతో జర్నీ చేసే వ్యక్తులు ఎదుగుతుంటే డెఫినెట్గా ఆయన సపోర్ట్ బాగుంటుంది అని అంటుంటారు బయట. సో మీ విషయంలో కూడా అదే జరిగింది. అంతే కదా, చూస్తున్నారు కదా మీరు ఆయన దగ్గర ఎంతమంది ప్రొడ్యూసర్స్ అయ్యారు, ప్రొడక్షన్ మేనేజర్లు వచ్చారు ఆయన సైడ్ నుంచి. ఆయన అసిస్టెంట్గా బాయ్గా చేసిన అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాడు, అసిస్టెంట్గా చేసిన అతను మనకి డాన్స్ మాస్టర్ అయ్యాడు, సిరీస్ మాస్టర్. సో ఇలా చాలా మంది ఆయన టీం నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటి అంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేస్తారా ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏమైనా ఉందా ప్రొడ్యూసర్? సో అదే భయ కథలు వింటున్నాను, ఇలాంటి మంచి కథలు, మంచి రూటెడ్ కథలు ఏమైనా ఉంటే చేసుకుంటూ వెళ్దాం అనే ప్లాన్. ఏంటంటే బన్నీ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు కదా, బన్నీ గారి విషయంలో అంటే బయట జరిగే రూమర్స్ కానీ బయట వచ్చే వాటి గురించి మీ కామెంట్ ఏంటి? అంటే అందులో వాస్తవం ఉండకపోయినా చాలా మంది పని కట్టుకొని ప్రచారం చేస్తుంటారు కొన్ని విషయాలు, వాటి గురించి ఆయన అసలు రెస్పాండ్ అవ్వరు, కానీ మీరు మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటారు వాటి విషయంలో. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ అని అడుగుతుంటారు, కొంతమంది ఫ్యాన్స్ కూడా. ఆన్లైన్లో ఎవరో ఏదో వెబ్సైట్ అవ్వచ్చు, లేదా ఇంకొకరు ఏదో అవ్వచ్చు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నప్పుడు ఎంత కంట్రోల్ చేసుకున్న పాయింట్లో ట్రిగ్గర్ అవుతాం కదా. ఫ్యాన్స్ కూడా అంటారు, అన్న అలాంటి వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతావు, వదిలేసే నీకు పని లేదా, అసలు నిన్న అనాలి ముందు అది ఇది అని. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళ ఫేవరెట్ హీరోని ఏమైనా అంటేనే ఫ్యాన్స్ ఏది కోపం వచ్చి ట్రోల్ చేస్తుంటారు, తిడుతూ ఉంటారు. వాళ్ళ హీరోని ఎప్పుడు కలిసి ఉంటారు కొంతమంది అందులో. అంటే అసలు సంబంధం లేదు, వేరే ఊర్లో ఎక్కడో ఉన్నాడు, అలాంటోడు వాళ్ళ ఫేవరెట్ హీరోని అంటుంటేనే వాళ్ళ కోపం వస్తే పొద్దున్న లేస్తే నేను ఆయన పక్కనే ఉంటాను. 13-14 నుంచి ఆయన చూస్తున్నా, ఆయన జర్నీ చూస్తున్నా. అలాంటి ఆయన్ని ఒక మాట అంటే
ఎక్కడో కోపం వచ్చేస్తుంది, ఎంత కంట్రోల్ చేసినా ఒక టైంలో ఆగదు ఇంకా అది. కానీ ఆయన మాత్రం అసలు ఏం పట్టించుకోడు, ఆయన work అసలు ఆయన. పట్టించుకోరు అసలు. లైఫ్ లో అలాంటివన్నీ మనం చూస్తుంటే లైఫ్ మన వెనక్కి లాగుతాయి, అసలు పట్టించుకోవద్దు అంటారు, కానీ ఎక్కడో ఓ పాయింట్ లో వచ్చేస్తుంది కదా. సో అంతే. అంటే రకరకాలు వచ్చినాయి మన ఆ మధ్య 42 రూల్స్ అని ఏదో అవును, రకరకాలుగా ఏ, అసలు ఆ 40 రూల్స్ అంటే అసలు ఆ లైఫ్ లో ఎప్పుడు మా దగ్గర లీగల్ కూడా ప్రొసీడ్ అయ్యారు మీరు. అంటే నిజంగా అది జరుగుంటే మా సైడ్ నుంచి లీగల్ ప్రొసీడింగ్స్ ఉండవు కదా. సో నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, అసలు ప్రూఫ్ ఏంటి మీ దగ్గర, తీయండి అది అంటే వాళ్ళు మాకు అల్లు అర్జున్ గారు ఇంటర్వ్యూ ఇస్తే తీసేస్తామని చెప్పారు. అంటే అలా ఉంది వాళ్ళది, అంటే వాళ్ళు మాట్లాడిందని ప్రూఫ్ ఏం లేదు, ఇంటర్వ్యూ కోసం అలా చేశారు వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే తీసేస్తామని డైరెక్ట్గా చెప్పింది. అదే మెసేజ్ కూడా ఉన్నాయి అట్లా, అందుకు లీగల్గా వెళ్ళడం జరిగింది. ఓకే. ఏంటంటే స్టార్టింగ్ నుంచి బన్నీ గారి కెరీర్ మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అంటే అంటే బాలీవుడ్ నుంచి కావచ్చు, అందరు బాలీవుడ్ డైరెక్టర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయనతో సినిమా చేయాలని. ఇంతగా ఆయన ఒకేసారి అంటే పుష్ప 2తో ఎక్కడో వెళ్ళి కూర్చున్నారు ఆయన స్కై లెవెల్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ? ఆయన పక్క నుండి ఉండి చూశారు కదా. అవును. సో అంటే ఆయన కష్టపడే తత్వం కానీ డెఫినెట్గా హార్డ్ వర్క్ అంతే. లేదు, హార్డ్ వర్క్ అంతే, ఆయనకున్న విజన్ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ. అంటే పొద్దున్న లేస్తే ఆయనకి ఇంకో అవగేషన్స్ ఏ ఉండవు. పొద్దున్న లేస్తే షూటు అంటే ఆయనకి షూట్ లేకపోతే ఆ రోజు ఆయనకి కోపం వచ్చేస్తుంటుంది. అంటే అంత ఫోకస్డ్ ఆయన. సో ఆయనకు షూట్ ఉండాలి అంతే. సో షూట్లు ఉంటే అంటే ఆయన తీసుకున్న క్యారెక్టర్ అవ్వచ్చు, ఒప్పుకున్న క్యారెక్టర్ అవ్వచ్చు, సో కూర్చుని క్యారెక్టర్ని ఇంకా బెటర్ ఏం చేయాలి. సో నేను ఇప్పుడు పుష్ప చేశాను, పుష్పలో మ్యానరిజమ్స్ అవ్వచ్చు. సో అబ్వియస్ సుక్కు సైడ్ నుంచి అన్ని ఇన్పుట్స్ ఉన్నా, సో బన్నీ గారి సైడ్ నుంచి కూడా క్యారెక్టర్ బెటర్ Perform చేయాలి ఏం చేయొచ్చు, పెర్ఫార్మెన్స్. ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ, సో అసలు ఆయన కష్టమే. నేను చాలాసార్లు చాలా మంది అంటూ ఉంటా, ఆయన కష్టంలో 10-20% కష్టం పడితే ఆయన పెట్టే ఎఫర్ట్స్లో లైఫ్లో మనందరం కూడా అనుకున్న దానికి ఎక్కడికే వెళ్ళిపోతాం. ఓకే. అంటే అనుకున్నారా భయ్య పుష్ప ఫ్రాంచైజీ స్టార్ట్ అయినప్పుడు, పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని పాన్ ఇండియా లెవెల్లో? ఓ రకంగా చెప్పాలంటే ఓల్డ్ లెవెల్లో కూడా మంచి, అంటే అన్ని కంట్రీస్లో కూడా పుష్ప క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవటం, ఆ సినిమా గురించి ఒక హాట్ టాపిక్ అవ్వటం, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ చేసిన సినిమా లాగా నిలవటం. అనుకున్నారు అసలు పుష్ప ఫ్రాంచైజీ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు? ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినప్పుడు అనుకోవడం అంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఫిలిం అవుద్ది అనే దాంట్లోనే ఉండే. ఎందుకంటే సో మనందరికీ కథ తెలుసు, అసలు అది ఎలా వెళ్తుందో తెలుసు. సో యాక్టర్గా చాలా పెర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ ఇది బన్నీ గారికి అని సరదాగా మేమందరం కూర్చున్నప్పుడు, మార్కెటింగ్ టీం అందరం కూర్చున్నప్పుడు, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఇది ఖచ్చితంగా మంచి ఫిల్మ్ అవుద్ది, పెద్ద ఫిల్మ్ అవుద్ది అంటున్నాను, కానీ కట్ చేస్తే ఇంత పెద్ద ఫిల్మ్ అవుద్ది అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సో నాకు తెలిసి సుక్కు సారు బన్నీ సారు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనుకుంటున్నాం. పక్కన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫిల్మ్ అవుద్ది, వాళ్ళిద్దరికి తెలుసు ఏం మ్యాజిక్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఏం వండుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు, మనకి రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. అవును. అంటే మీరు అంటే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్గా మీరు బన్నీ గారి దగ్గర ఉన్నారు మొదటి నుంచి. పుష్పకి కానీ పుష్ప 2 కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాయ్ బిస్కెట్ అన్నారెడ్డి గారి వీళ్ళంతా కలిసి చేసినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది, మార్కెటింగ్లో కానీ దాన్ని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లటంలో కానీ. ముఖ్యంగా పాట్నా ఈవెంట్ అయితే బిగ్గెస్ట్ సక్సెస్. ఆ ఈవెంట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు అంతమంది జనాలు, నేను కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసా, అసలు తెలుగు రాష్ట్రాల్లో చేసామా అనే విధంగా అక్కడ జరిగింది. అవును. అంత బిగ్గెస్ట్ హ్యూజ్ సక్సెస్ అవడానికి రీజన్ ఏంటనుకున్నారు అసలు? సో చాలా మంచి క్వశ్చన్ భయ్య. నేను దీనికి నాకు సందర్భం వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను. సో ఆ ఫంక్షన్ అయినప్పుడు మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది జర్నలిస్టులు అవ్వచ్చు, పిఆర్లు అవ్వచ్చు, నాకు కాల్ చేసి అసలు మీరు కొట్టేశారు, అసలు ఏంటి ఆ ఫంక్షన్ ఏంటి, ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తుంటే అసలు పర్సనల్గా మా ఫీలింగ్ ఏంటంటే, అబ్బో నేను సినిమా తీసి దానికి 1000 కోట్లు వచ్చిన ఫీలింగ్ నాకు. అంటే ఒక ఈవెంట్ చేస్తే వెళ్ళి ఆ జనాలకి దానికి ఎంతమంది ఫోన్లో ఒక 80-90% ఆఫ్ ది పీపుల్ దాన్ని ఎంజాయ్ చేశారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళి పట్నాలో ఒక ఫంక్షన్ చేస్తే ఏంటిది జనాలు, ఏంటి 1.5 జనాలు అంటే చిన్న విషయమా? సో బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటి, అరే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా, ఒక్కొక్కరికి 300-400 ఇచ్చి తీసుకొచ్చారు, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏంటంటే తెక్కొచ్చేస్తుంది. జరిగింది ఏంటో చెప్తా మీకు. ఈవెంట్ జరిగినప్పుడు మన బాబాసాయి, అనురాగ్, మేము ఇంటర్నల్గా మేము అందరం ఎంత వర్క్ చేసామో అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి ఈవెంట్ అది జరుగుతున్నప్పుడు
నేను ఒక 4-5 డేస్ థింక్ 1 వీక్ ముందు వెళ్ళాం. 1 వీక్ ముందు వెళ్ళినప్పుడు పబ్లిసిటీ ఎలా చేయాలి ఏంటి అక్కడ మాకు ఎవ్వరికి క్లారిటీ లేదు. అంటే ఫస్ట్ టైం ఎక్కడ పాట్నా, ఎక్కడ బీహార్, ఎక్కడ పాట్నాలో ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈవెంట్ తెలుగు చేయడం సినిమా అంటే ఫంక్షన్ తెలుగు అసలు పబ్లిసిటీ ఎలా చేయాలో మాకు ఎవరికి తెలియట్లే. తెలియనప్పుడు నేను ఓ రోజు అక్కడ మొత్తం అక్కడ లోకల్ ఆటోలు అవ్వచ్చు, రిక్షాలు ఉంటాయి, ఆ రిక్షాలు అక్కడ పానీపూరి బళ్ళు తిరుగుతూ ఒక 1.5 డే నేను జస్ట్ తిరిగాను అంతే. ఓకే. తిరిగి అందరినీ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇక్కడ మనకు వచ్చిన హిందీలో ఇద్దరు అల్లు అర్జున్ ఆరే ఇద్దరు ప్లాన్ కర్రే హమ్లో एक ఈవెంట్ జనాలు వస్తారా అని అడుగుతుంటే ఓ అల్లు అర్జున్ పుష్ప ఆరే ఇద్దరు ఓ 1 लाख లోగా ఆయేగా 2 लाख లోగా ఆయేగా అంటున్నారు. నాకు అర్థం కావట్లే. ఎవరిని కదిపినా మోమాటానికి కూడా ఎవరు అనట్లేదు, లక్షన్నర అంటున్నారు. నాకు అర్థం కాలే. నేను సాయి అందరం కూర్చున్నప్పుడు ఇదేంటి బ్రో లక్షన్నర అంటున్నారు అన్నప్పుడు. సో మాకు 1.5 డేలో అర్థమైన విషయం ఏంటంటే ఓకే ఇక్కడ మనం ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఈ పబ్లిసిటీ ఏది కాదు, అల్లు అర్జున్ పాట్నా వస్తున్నారు, ఆ విషయం పాట్నాలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. చెప్తే చాలు మిగిలినంతా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే అక్కడికి అల్లు అర్జున్ ఆయన ప్రతి ఒక్కడికి తెలుసు. ఓకే. తెలియపోతే కష్టపడాలి. మన తెలుగు సినిమా ఈవెంట్ ఒకటి జరుగుతుంది, అల్లు అర్జున్ ఆయన ప్రతి ఒక్కడికి తెలుసు. మా పని ఈజీ అయిపోయింది. సో సోషల్ మీడియా పబ్లిసిటీ అవ్వచ్చు అవన్నీ చేయడంతో లక్కీగా అందరికీ తెలిసి జనాలు లక్షల్లో. అవును, అంతమంది లక్షల మంది జనాలు హాజరైనా కూడా అక్కడ పోలీస్ ఫోర్స్ కానీ ఎంత నీట్ గా జరిగిందంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరు నీట్ గా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. మన యువి వెంకటాలు చేశారు కదా ఫంక్షన్, చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం కదా 4-5 డేస్ ఉన్నప్పుడు. ఎస్పీ వాళ్ళు వచ్చేవారు, వచ్చి 2-3 డేస్ ముందు నుంచి ఒకరోజు వచ్చారు. వచ్చి వాళ్ళకేమో రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళు ఖచ్చితంగా జనాలు బేభత్సంగా వచ్చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. వచ్చి ఈరోజు ఫోర్స్ మీరు ఎంతమంది చెప్పారంటే 100 చెప్పండి సరిపోదు, 200 మంది చెప్పండి అనేవారు. మధ్యాహ్నం వచ్చి ఇంకో 100 మంది పెంచమనేవారు. అట్లా ఈవినింగ్ ఆ రోజు మార్నింగ్ వచ్చి మేము 1000 మంది పోలీస్ ఫోర్స్ ఇస్తామని చెప్పి 900 మంది పోలీస్ ఫోర్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ పర్సనల్గా మన సైడ్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఇవన్నీ పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే అది అంత పెద్ద ఈవెంట్ అవ్వబోతుందని మనకన్నా ముందు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి బన్నీ గారు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఆ భుజాన్ని అలా పెట్టేసుకొని అంటే ఆ కష్టం మీరు దగ్గరుండి చూసుంటారు. అంటే అంత హార్డ్ వర్క్ అవసరమా క్యారెక్టరైజేషన్కి అనిపించిందా మీకు? అంటే బన్నీ ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అనేది లేదు. ఇంకా ఆయన ఒకటి ఒప్పుకున్నాడు అంటే దాన్ని 200% ఇచ్చేస్తాడు. దాని రిజల్టే మన ఇప్పటివరకు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది. అంటే క్యారెక్టర్ చూస్తే అర్థమైపోయింది స్క్రీన్ మీద ఆయన ఎంత కష్టపడుతుంది. అంటే ఆయన ఎందుకు కష్టపడుతున్నాడనే క్వశ్చన్ లేదు, ఆయన ఒక క్యారెక్టర్ ఒప్పుకున్నాడు అంటే ఇంక అంతే. ఓకే. అంటే బన్నీ గారు గంగోత్రి సినిమాలో చీర కట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. అదే బన్నీ గారు ఈ సినిమాలో అమ్మోరు గెటప్లో చీర కట్టి డాన్స్ చేస్తూ గూస్ బంప్స్ వచ్చాయి అందరు. సో ఏంటి అంటే ఆ వేరియేషన్ ఎలా అనిపించింది మీకు? అంటే అప్పుడు విమర్శించిన వాళ్ళే ఈ రోజు ప్రశంసించి శబాష్ అంటుంటే మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఫీలింగ్ మాటల్లో నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేము భయ్యా మేము. అసలు అది రిలీజ్ అవ్వడం, అసలు జనాలు వరల్డ్ వైడ్ ఆ క్యారెక్టర్నే బేసిక్గా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. సో అసలు మేము అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేనిది అదంతా టీం అంతా. ఒక చాలా వరకు మీకు కూడా తెలుసు దగ్గర చూసాం కదా. అవును. అంటే అనుకున్నారు భయ్య నేషనల్ అవార్డు వస్తుంది పుష్ప క్యారెక్టర్కి అని అనుకున్నారా? ముందు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? అంటే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిపోయింది క్యారెక్టర్, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయింది, పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నారు, సుకుమార్ గారు టేకింగ్ గురించి మాట్లాడుకున్నారు, ఒక బిగ్గెస్ట్ ఒక తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నారు చాలా రోజుల తర్వాత. మళ్ళీ పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా బన్నీ అవార్డు కొడతాడు, బన్నీకి అవార్డు వస్తుందని మీరు అనుకున్నారు అసలు ఎప్పుడన్నా? అంటే పర్సనల్గా మేమందరం టీం అవ్వచ్చు, పుష్ప 1కి మన ఏదో క్యారెక్టరైజేషన్ ఉంది కొత్త కదా మన తెలుగు ఫిల్మ్స్లో మనం అది చూడడం. అప్పుడు బన్నీ గారు భుజం ఎత్తుకుని చేయడం ఇవన్నీ ఎక్కడో వస్తుంది ఏమో అనే ఫీలింగ్ ఉంది. 100% వస్తుంది అని చెప్పలేము, చెప్పలేని పొజిషన్. బట్ కట్ చేస్తే అది రావడం అన్ని. అంటే అందరూ ఏమనుకున్నారంటే పుష్ప 2కు మోర్ డిజర్వ్డ్ ఇంకా అని ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అవును. అంటే ఫ్యాన్స్ అనే కాదు చాలా మంది ఆ టైంలో సినిమా రిలీజ్ చూసిన తర్వాత అవును అసలు 1కి ఇచ్చిన ఇవ్వకపోయినా 2కి ఇవ్వాలి అనేదే రివ్యూలు అందరూ రాశారు. అవును. సినిమా రిలీజ్ తర్వాత సుచంద్ర చంద్రబోస్ గారు వచ్చి కాళ్ళు పట్టేసుకున్నారు. అది ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. అంటే ఇంకా అంతకు మించి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క వీడియో చెప్పేస్తుంది. అసలు ఎక్కడ తెలుగు సినిమా రాజస్థాను, ఆ బీహారు, అహ్మదాబాదు, ఆ ఒరిస్సా
ఆ టైంలో జనాలు థియేటర్ల దగ్గర కొట్టుకుని టికెట్లు లైన్లో కింద మీద పడి టికెట్లు తీసుకుని నేను వీడియోలు చూస్తూ ఉంటే అసలు ఏమో తెలియని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అంతే. తెలుగు సినిమా నేను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాడు అనేది. అంటే ఈ ఫ్యాన్స్ అంటే మెయిన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మీరు కూడా ఫ్యాన్స్ని బాగా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ వీళ్ళంతా ఒక రకంగా ఒక స్ట్రాంగ్ బిల్డప్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. అంటే బన్నీకి అంటే జెన్యున్గా అలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ అంతా డెఫినెట్గా ఆయన కోసం అంటే ఆయన పెర్ఫార్మెన్స్ కోసం కానీ ఆయన కోసం జెన్యున్గా ఏర్పడ్డ ఫ్యాన్స్ కదా అందరూ. సో ఆయన వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు. అదే సో అదే భయ్య నీకు ఏంటంటే తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, బట్ ఆయన అసలు కర్ణాటక సైడ్ వెళ్తే కర్ణాటక కొట్టు చచ్చిపోతుంటారు జనాలు. ఇప్పుడు మొన్న హ్యాపీ సినిమా తీసుకోండి, ఎప్పుడు హ్యాపీ 22 years బ్యాక్ వచ్చిన సినిమా, 20 years బ్యాక్ వచ్చిన సినిమా. ఆ సినిమాకి మొన్న రిలీజ్ చేస్తే హీరోయిన్లు హీరోలు వెళ్ళి అది థియేటర్లో డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా అసలు ఆయన క్రేజ్ అంతకు మించి ఏం చెప్పాలి. వేరే లీగ్ లో ఉన్నాడు ఆయన అంతే. ఆయనతో ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుంది మీకు? ఎమోషనల్ బాండింగ్ ఆయన బాస్ సార్ ఇవన్నీ పక్కన పెడితే ఎమోషనల్ బాండింగ్ అంటే ఒక బ్రదర్ లాగా. సో ఇది ఇబ్బంది అనిపించింది. నేను ఖచ్చితంగా వెళ్ళి ఆయనకి ఓ మెసేజ్ పెట్టి ఆయన పర్సనల్గా వెళ్ళి కూర్చొని చెప్తే సో ఏదైనా వెంటనే ఇమీడియట్గా ఓకే శరత్ చెప్పాడు, ఓకే తను నిజంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా అది ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు, ఇమీడియట్గా దాని గురించి ఆయన వెంటనే కాల్ తీసుకుంటాడు. ఓకే, అంటే ఆయనలో ఉన్న స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంది భయ్య మీరు గమనించిన వాటిలో? బన్నీ గారిలో ఉన్న స్ట్రాంగెస్ట్ పాయింట్ అంటే ఇది చాలా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటాడు బన్నీ గారు అనిపించింది ఏంటి మీకు అసలు? వర్క్, డెడికేషన్ అంతే, అసలు కసిబిడ్డ. కసిబిడ్డ, ఓకే. అంటే ఆయన ఎంత కసిబిడ్డో, ఆయన ఎంత కష్టపడతాడో ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే కష్టపడాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఎదుగుతా, మీరు కష్టపడండి, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తా, అంతే ఆయన చెప్పేది అదే. అంటే నాకు తెలిసి ఎంత పాపులారిటీ వచ్చినా, జాతీయ అవార్డు వచ్చినా అదంతా బాధ్యతగా ఫీల్ అవుతుండేవో అనిపిస్తుంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇంకా నాకు అన్నట్టుగా ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ అయినా ఒక బాధ్యతగా ఫీల్ అవుతుండేవో అనిపిస్తుంటది. అంతే. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఏదో ఆయన రౌండ్ చేసుకొని ఉంటాడు. యా, ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు నేషనల్ అవార్డు తీసుకొచ్చాము, ఇచ్చాడు ఆయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఖచ్చితంగా ఆయన విజన్ కి ఇంకోటి ఏదో తీసుకొచ్చేస్తాడు ఆయన, నో డౌట్. సో మీ ట్రావెల్ ఎలా ఉంటుంది మీతో? ఆయన ట్రావెల్ అంటే బాండింగ్ అండ్ ట్రావెల్ ఎలా ఉంటుంది? డే టు డే ట్రావెల్ ఆయనతో? డే ట్రావెల్ అంటే మోస్ట్లీ అంటే ఇప్పుడు ఆయన షూట్లో ఉన్నారంటే మోస్ట్లీ డైలీ ఒకసారి కలుస్తుంటాను, ఒకసారి కలవను. బట్ ఇప్పుడంతా షూట్ అంతా ముంబైలోనే నడుస్తుంది కాబట్టి ఏమైనా ఉంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కలవను, లేదా నాకు అక్కడ ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే ఫిల్మ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాను. ఏంటి భయ్ నెక్స్ట్? అట్లీ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. రాక మన పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్స్ కానీ జనాలు కానీ మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు బన్నీ. ఎవరు చూపించని ఒక సినిమాని చూపించబోతున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. ఏంటి భయ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా, దానికి మించి ఉంటుందా? ఖచ్చితంగా నేను అనుకోవడం ఖచ్చితంగా బన్నీ గారు, అట్లీ గారు జనాలు ఎక్స్పెక్ట్ చేయందే ఇస్తారు, ఖచ్చితంగా వేరే లెవెల్ మ్యాజిక్ చేస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తారు, అనుకోవడం ఏం లేదు. ఓకే, నో డౌట్. పోయినసారి పుష్ప 1కి అల్లు అర్జున్ గారికి వచ్చింది జాతీయ అవార్డు. ఈసారి ఉత్తమ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి, నెక్స్ట్ మన కాస్ట్యూమ్ డిజైనర్కి వచ్చింది. సార్ అంటే ఏంటి అంటే పుష్ప 2 కూడా ఈసారి జాతీయ అవార్డులో ఉండటం ఎలాంటి ఫీలింగ్ ఉంది? ప్రౌడ్ ఫీలింగ్. అంటే కాకపోతే పర్సనల్గా ఈసారి జాతర పెర్ఫార్మెన్స్కి అన్నిటికీ కూడా వస్తుందని చెప్పి పర్సనల్గా మేమందరం ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఓకే, ఇంకా పెద్దది ఏదో వెయిట్ చేస్తుంది అనే ఫీలింగ్ అంతే. ఓకే, సో అది రాకతో అందరికీ ఫుల్ఫిల్ అయిపోతుంది, నో డౌట్. ఏంటి అంటే ఈ జానర్ గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. రాక ఎలాంటి సినిమా, ఏ జానరు, ఎలా ఉండబోతుంది, సైన్స్ ఫిక్షన్ అంటున్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఇప్పటి వరకు బన్నీ గారు టచ్ అయిన జానర్ అని చెప్పొచ్చా? సో అది ఎలా ఉండబోతుంది అనేది వెరీ సూన్ బన్నీ గారు, అట్లీ గారు, సన్ పిక్చర్స్ వీళ్ళే అఫీషియల్ గా చెప్తారు, నో డౌట్. బట్ సూన్. యా, లోకేష్ కనకరాజ్తో కూడా సినిమా సెట్ అయిపోయింది, మైత్రి బ్యానర్ లో. అంటే ఆ మధ్య బాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు బన్నీ గారిని అప్రోచ్ అయ్యారు, చాలా మంది చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అంటే ఆ సెటప్ ఏం కుదరలేదు భయ్య? అంటే బాలీవుడ్ సినిమా
అంటే ప్రస్తుతానికి లైనప్ ఇప్పుడు ఈ 2 సినిమాలు మన 'రాక' తర్వాత లోకేష్ గారి ఫిలిం ఉంది. ఆ తర్వాత కథలు వింటున్నారు ఇంకా ఆయన. సో 2, 3 కథలు వింటున్నారు. అందులో ఏది క్రాక్ అయితే అది అంటే మీరు కూడా మెగా ఫ్యానే కదా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి కాకినాడ బేసిక్ అక్కడ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి చిన్నప్పటి సినిమాలు నుంచి చిరంజీవి గారు, కళ్యాణ్ గారికి, ఆ. అక్కడ చరణ్ గారికి, బన్నీ గారికి మేమంతా అక్కడ బ్యానర్లు కట్టేవాళ్ళం. యా ఏంటంటే ఒక చిరంజీవి గారి ఫ్యాన్ గా అంటే చాలా మంది చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఎస్కేఎన్ కావచ్చు, బన్నీవాస్ గారు కావచ్చు, నెక్స్ట్ వంశనందిపాటి కానీ, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఇప్పుడు రీసెంట్గా ఏలూరు ఏలూరు సీన్. సీన్ సో మీరు అంటే ఒక బ్యాచ్ అంతా అంటే ఒక కాకినాడ నుంచి అటు మన మొగల్తూరు నుంచి ఏలూరు నుంచి అందరూ ప్రయాణం స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా ఈరోజు అంటే మెగా కాంపౌండ్ ప్రొడ్యూసర్లు అంటారు మేము అందరినీ. అదే. ఏంటి భయ్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ భయ్య, చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి వాళ్ళ దగ్గర వర్క్ చేయడమే చాలా మంచి ఫీలింగ్. అంటే అది మాటలు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. సో అంటే చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం. కట్ చేస్తే వాళ్ళ సినిమాలకి వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరే చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటూ ప్రొడ్యూసర్గా ఎదుగుతున్నాం అనేది లక్ అది. యా అరవింద్ గారు సజెషన్స్ కానీ ఏంటి, ఆయన దగ్గర ఏమన్నా సజెషన్స్ తీసుకోవటం కానీ ఏమన్నా చేస్తుంటారా మీరంటే ఏ విషయంలో అయినా? యా అంటే సజెషన్స్ అంటే ఇప్పుడు అరవింద్ సార్తో జర్నీ ఏంటంటే ఆయనకు తెలియని విషయం ఉండదు. సో ఇప్పుడు ఆయన ఏమైనా ఒక విషయం అడిగారు అంటే ఖచ్చితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఒక 1-2 days దాని గురించి స్టడీ చేసుకుని వెళ్ళాలి. సో ఆయనకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఆయనకి దేని మీద ఉన్న పట్టు అవ్వచ్చు, అది అసలు వేరే లెవెల్ అది. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రాజెక్ట్ బిగిన్ అవుతున్నప్పుడు కూడా నేను ఫస్ట్ వెళ్ళి, అప్పుడు బన్నీ గారు ఇక్కడ లేరు, యూఎస్లో ఉన్నారని చెప్పాను కదా, నేను పర్సనల్గా అరవింద్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ లాగా నేను ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను సార్, ఒక సిరీస్ చేస్తాను, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రొడ్యూసర్ కింద అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన పోస్టర్ చూసి చాలా బాగుందమ్మా, జాగ్రత్త బాగా చేసుకో అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, అది చాలా మంచి ఫీలింగ్ అండి అది. ఓకే. యా ఒక సినిమా అంటే మార్కెటింగ్ ఒక స్ట్రాటజిస్ట్గా చెప్పండి భయ్. అంటే ఒక సినిమాని మార్కెటింగ్ చేయటం వల్ల, ఒక స్ట్రాటజీ ప్రకారం పబ్లిసిటీ చేయటం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుందో సినిమాకి? అసలు మార్కెటింగ్ స్ట్రాటజీ లేకుండా ఫిలిం చేసి మనం వేస్ట్ అండి. సో ఎందుకంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, మా కాకినాడలో ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఒకప్పుడు వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి, సో షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి. ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఇంట్లోనే సినిమాలు చూసుకోవచ్చు, షాపింగ్ మాల్కి వెళ్ళిసేపు తిరిగేసి రావచ్చు, ఎంటర్టైన్మెంట్ పిల్లలది జోన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంత దాంట్లో కూడా జనాలు మైండ్ స్పేస్ తీసుకోవాలి అంటే అసలు మనం మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఉన్నోడికి ఆ మొబైల్ దాటి వదిలి అటు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే అసలు వితౌట్ మార్కెటింగ్ మనం సినిమా తీసి యూజే లేదు. సో సినిమా జరుగుతున్నప్పటి నుంచి మార్కెటింగ్ ప్లాన్ ప్యారలల్గానే వేసుకోవాలండి అది. ఓకే. అది ఎంత పెద్ద ఫిలిం అయినా, చిన్న ఫిలిమ్స్కి ఇంకా ఇంపార్టెంట్ అది. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత స్ట్రాటజిస్టిక్గా వెళ్ళినా కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడుతాయి. మీరు ₹1 కోటి పబ్లిసిటీ ఖర్చు పెట్టినా కూడా కంటెంట్ బాగుంటేనే థియేటర్కి జనాలు వస్తారు. ట్రూ. అంటే ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందని, ఎక్కడ హెల్ప్ అవుతుంది మీరు అనేది? యా జనాల్ని థియేటర్ వరకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు జనాలు థియేటర్ తీసుకొచ్చిన తర్వాత కంటెంట్ బాగోలేకపోతే మళ్ళీ అది ఎవరో చూడరు. అట్లీస్ట్ నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ అరే నా దగ్గర ప్రోడక్ట్ ఉంది చాలా బాగుంది నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి జనాలు తీసుకెళ్ళగలగాలి. ఆడొచ్చి చూసి ఇది నిజంగానే అద్భుతంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి మౌత్ టాక్ అవ్వచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి. సో బాగాలేదనుకోండి ఇమీడియట్గా మార్నింగ్ షోకే మూసేస్తారు దుకాణం. సో బాగుందంటే మాత్రం ఆయన్ని తీసుకొచ్చి బాగుందంటే మాత్రం సక్సెస్ అయినట్టేగా. ఓకే. అంటే పుష్ప ఫ్రాంచైజీలో మీరు కూడా మార్కెటింగ్ టీంలో ఉన్నారు. సో ఇప్పుడు అంటే దాని రీచ్ కానీ దాని పట్ల అంటే ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? మీకు వచ్చిన అప్లాజ్ ఎలా ఉంది అసలు దాని విషయంలో? బన్నీ గారి దగ్గర నుంచి కావచ్చు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కావచ్చు, అంటే మీరు వన్ ఆఫ్ ద టీమ్ దాంట్లో. సో వెరీ మచ్ హ్యాపీ అండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప 1 తీసుకుంటే ఇనీషియల్గా మేము ఏంటంటే అది పాన్ ఇండియా ఫిలిం అనే అనుకున్నాము. బట్ ఈవెన్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి మనకి షూటింగ్, మనకి రిలీజ్కి షూటింగ్కి తక్కువ గ్యాప్ ఉండడం. అదే టైంలో మనం ఎక్కడ బాలీవుడ్లో కూడా 1 డేనే ప్రమోట్ చేసాం. 1 డేనే ఫిలిం ఇంకో 2-3 డేస్లో ఉందనగా 1 డే ప్రమోట్ చేసి, అది హాఫ్ డే ప్రమోట్ చేసి వచ్చేసాం. కట్ చేస్తే బన్నీ గారికి ఉండే సాలిడ్ రీచ్ వల్ల ఇవ్వచ్చు కోవిడ్ టైంలో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అది మాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే పర్సనల్గా బన్నీ గారు నాట్ జస్ట్ పుష్ప, చాలామంది బన్నీ పుష్ప వాళ్ళు వెళ్ళిపోయారు, పుష్ప వాళ్ళు నార్త్లోకి వెళ్ళారు అంటారు. ఆయన ఎప్పుడో ఆ గోల్డ్మెన్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఆ సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్లో అవ్వచ్చు, ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళే ఆ రోజు దేనికి
మన పుష్ప 1కి వచ్చారు. కట్ చేస్తే పుష్ప 2కి. సో ఆయన రేంజ్ ఏంటో మాకు అందరికీ అర్థమైంది. సో పుష్ప 2కి వచ్చేసరికి లేదు, ప్రాపర్ ప్లానింగ్తో ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఏది మనకి మేజర్ కలెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి, బీహార్ పాట్నాలో వచ్చినాయి. సో ఆ బెల్ట్ తీసుకుంది. సో ఫస్ట్ ఈవెంట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడి నుంచే మేము ఈవెంట్ చేసుకోవడం. కట్ చేస్తే ఏంటంటే ఆ వీడియోస్ ఆయన బీహార్ వెళ్ళినప్పుడు పాట్నా వెళ్ళినప్పుడు వీడియోస్ ఏవైతున్నాయో మీరు కట్ చేస్తే ఓ 10 రోజులు సోషల్ మీడియా మొత్తం అవే వీడియోస్ ఉన్నాయి. సో అది చాలా పెద్ద మార్కెటింగ్ హెల్ప్ అయిన మూమెంట్ మాకు అది. సో అట్లా అక్కడి నుంచి తీసుకుంటే 4-5 ఊళ్ళలో చేసుకుంటూ వచ్చాం. కొచ్చి చేసాము, చెన్నై చేసాము, ఇలా ప్రతి ఊర్లో చేసుకుంటూ వచ్చాం. ఆ వీడియోస్ సర్క్యులేట్ అవ్వడం. సో అంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు మెయిన్ పబ్లిసిటీ సోషల్ మీడియా చేయడం వల్లే జనాలకు రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు ఒక బస్ క్రియేట్ అయింది. అవును. సో అంటే ఈ సోషల్ మీడియా అనేది ఒక రకంగా ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. అవును. అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ ట్వీట్స్ చేయటం కానీ, నెగిటివ్ ప్రచారం చేయటం కానీ, ఒక సినిమా గురించి ఒక హీరో మీద ఇంకో హీరో ఫ్యాన్స్ చేయటం కానీ, ఇలా రకరకాల జరుగుతుంది. అసలు నిజంగా అలాంటి వారు ఉందంటారా అసలు ఇండస్ట్రీలో? అది ఆన్లైన్లో కొద్దిగా అంటే అంటే నాకు తెలిసి జెన్యున్ ఫాన్ ఎవరు చేయరేమో అనిపిస్తుంది నాకు. జెన్యున్ ఫాన్ కావాలని చేసేదైతే ఉండదు భయ్య. సో ఎక్కడో కొంతమంది ఇన్సెక్యూర్ ఫ్యాన్స్ ఉంటారు. సో లేదు జెన్యున్ ఫ్యాన్స్ కాదేమో నాకు తెలిసి, అలా చేసేవాళ్ళు అదే అవ్వచ్చు. సో ఎక్కడో కొంతమంది ఏంటి 100 మందిలో 10 మంది ఉంటారు, మా హీరో కన్నా ఆ సినిమా ఆడేస్తుంది, మా హీరో రికార్డ్ ఆ హీరో కొట్టేస్తాడు అనేది ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల అది చేసేది. బట్ ఏంటంటే సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఎవడో ఆపలేడు. ఎవడో 10 ట్వీట్లు ఎవడో 100 ట్వీట్లు వేసాడు అన్న రీజన్తో బాగున్న సినిమాని అయితే ఎవడో ఆపలేడు. నో డౌట్ అది. ఓకే. మోస్ట్ టఫెస్ట్ టైం మీకు మీ కెరీర్లో, అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిన టైం వరకు, మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ టఫెస్ట్ టైంలో మీకు బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చింది బన్నీ గారు ఆబ్వియస్గా. సో చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే, నాకు ఏ విషయం నా పర్సనల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, సో ఏమన్నా నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే నేను బన్నీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఓకే. సో కొన్నిసార్లు బన్నీ గారు దగ్గరికి వెళ్ళచ్చు, కొన్నిసార్లు నేను కొన్ని ఇష్యూస్ ఉంటాయి అవి నేను వాసు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, వాసు గారితో డిస్కస్ చేయడం. సో వాసు గారు లేదు శరత్ దాన్ని ఇలా డీల్ చేయాలి ఆఫ్కోర్స్ ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ. టఫెస్ట్ టైంలో ఆయన ఎలా ఉంటారండి? ఆయనకి ఎలా ఉంటుంది, బన్నీ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే దాన్ని అచీవ్ చేసే వరకు కానీ, అంటే ఒక రకమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగవచ్చు కెరీర్లో ఒక్కొక్కసారి, జరిగినప్పుడు ఎలా ఉండేది ఆయనకి? ఆయన మొండోడండి, కసిబిడ్డ అసలు ఆయన ఒకటి అనుకున్నాడు అంటే అది సాధించే వరకు నిద్రపోడు అనే వాడే వాడతా. అంటే ఆయన టార్గెట్ పెట్టుకుంటాడు, దాన్ని కొట్టాలంతే. అది అవుతుందా అవ్వదా డౌట్లు ఉండవు, కొడతాడు అంతే. ఆయన మేనిఫెస్ట్ చేస్తాడు, కొట్టేస్తాడు. ఆయన కూడా మెగా అభిమాని. ఆయనకు మొత్తం ఆయన కెరీర్ మొత్తం మెగాస్టార్ గారే ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు. అందులో సార్ మీరు ఆయన ఆఫీస్లోకి వెళ్ళారు అనుకోండి, అవును మెగాస్టార్ గారు, మీరు ఆఫీస్లోకి వెళ్ళి ఇలా తాళ పైకెత్తే చిరంజీవి గారిది పెద్ద ఫోటో ఉంటుంది ఆఫీస్లో. ఫస్ట్ జాతీయ అవార్డు వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఫస్ట్ చిరంజీవి గారిని అవార్డు ఈవినింగ్ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకుంటాడు. అంత పిచ్చి ఆయనకి చిరంజీవి గారు అంటే. ఓకే. అంటే బన్నీ గారితో కెరీర్ స్టార్ట్ అంటే ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు మీరు కానీ, బన్నీవాసు గారు, నెక్స్ట్ ఏలూరు సీన్ గారు, ఎస్కేఎన్, వీళ్ళంతా ప్రొడ్యూసర్గా మారారు. అంటే ఆయనకు ఒక ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్గా ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్గా. అదే ఏంటి మీతో షేర్ చేసుకుంటాడా అన్ని విషయాలు బన్నీ గారు? అంటే అందరూ సరదాగా ఎప్పుడున్నా, అంటే ఆయనకున్నంత బిజీ షెడ్యూల్ కదా ఇప్పుడంతా షూట్ చేయడం, బట్ ఎప్పుడున్నా వన్స్ ఇన్ ఏ వైల్ పార్టీలో కలిసినప్పుడు సరదాగా అందరం కూర్చోవడం, మాట్లాడుకోవడం, అదంతా ఇట్ వాస్ ఫన్ అండి. ఆయన ఒక్కసారి సరదాగా పార్టీలో కూర్చుని ఉంటే ఆయన్ని మన ఇండియాలో ద బిగ్గెస్ట్ స్టార్ అని చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఆయన ఎవరితో ఉంటే వాళ్ళతో మింగిల్ అయిపోతాడు, వాళ్ళలాగే సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు, ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాడు ఆయన. బన్నీ గారు అంటే అంత పెద్ద సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఉండేవి, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఇండస్ట్రీలో జరిగే చిన్న సినిమాల గురించి చాలా అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన. చాలా మందికి అనుకోకుండా సపోర్ట్ చేస్తుంటాడు, ట్వీట్ చేస్తుంటాడు. ఏంటి ఆయనకు చిన్న సినిమా చాలా ప్రేమ ఉందా? చిన్న సినిమా అని కానీ మంచి సినిమా ఆయనకి సినిమా నచ్చిందంటే మాత్రం అది పెద్దదవచ్చు చిన్నదవచ్చు వెంటనే ట్వీట్ వేసేస్తాడు. ట్వీట్ వేసి ఆ అవతల టీముని పిలిచేసి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం. ఎందుకంటే ఒక మంచి సినిమా చేసిన ఒక చిన్న టీంకి బన్నీ గారు లాంటి సపోర్ట్ ఉంటే అసలు ఏం కావాలి చెప్పండి. సో అలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఇమీడియట్గా కాకపోవచ్చు కానీ ఒకరోజు థమ్స్అప్ యాడ్ షూట్ చేస్తున్నాం, అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి 5-6 months అయిపోయింది.
రిలీజ్ అయిపోయింది. ఆయన ఎందుకో ఆ టైంలో షూట్ బిగిన్ అయిపోవడం వల్ల సినిమా థియేటర్లో చూడలేదు. ఓ రోజు ఓటీటీలో ఏదో చూసారు. చూసినప్పుడు ఆయనకి పిచ్చగా నచ్చేసింది. నచ్చేసి రే నేను ఆ టైం థియేటర్లో మిస్ అయ్యానని పర్సనల్గా టీముని పిలిచి డైరెక్టర్ని, హీరోయిన్ అందరినీ పిలిచి చాలా బాగుంది అని చెప్పడం. అంటే అది లేట్ అయింది. కాకపోతే ఏంటి వాళ్ళు ఎంత టీం గురించి నిలబడ్డం అది. వాళ్ళకి ఎంత బాగుంటుందండి. సో ఒక చిన్న సినిమా తీసిన టీంకి బన్నీ గారు పిలిచి ఈ క్యారెక్టర్ నువ్వు ఇక్కడ భలే డైలాగ్ చెప్పావు, భలే పెర్ఫామ్ చేసావు. సో నాకు చెప్తుంటే వాళ్ళ కెరియర్లో ఓకే వాళ్ళకి ధైర్యం ఉంటుంది చూసారు. బేసిక్గా అది ఆయన అది ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు ఆయన. ఇంత బిజీలో కూడా ఫ్యామిలీకి కూడా చాలా టైం కేటాయిస్తారు బన్నీ గారు. ఆ, పాపతో ఆ, అంత తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటే అవును అర్హ అవును. అసలు చాలా క్యూట్ వీడియోలు కూడా పెడుతుంటాడు. ఫ్యామిలీ చాలా టైం స్పెండ్ చేస్తుంటాడు. అర్హ పాప తను తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. తనకు తెలుగు ఎంత క్యూట్ గా ఉంటుందంటే తెలుగు చాలా బాగా మాట్లాడుతుంటది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు తెలుగు నార్మల్ జనాలే ఇంట్లో మన ఇంట్లో పిల్లలే ఎవరికి తెలుగు మనం సరిగ్గా నేర్పించట్లేదు. అలాంటిది ఆయన కేర్ తీసుకునే పాప తనకే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేర్పించడం, తెలుగు పర్టికులర్ మాట్లాడించడం అది చాలా మంచి విషయం అసలు. ఇంకేం భయ్య ఏంటి ప్రొడక్షన్, ఎలాంటి సినిమాలు చేయాలంటే అంటే చాలా ఎర్లీ అవ్వచ్చు, ఇంత తొందరగా అడగకూడదు, మీరు ఒక సిరీసే చేశారు. బట్ ఏంటంటే మీకంటే ఒక ఐడియా ఉంటుంది కదా, నా కెరీర్ ఇలా వెళ్ళాలి, ఇలాంటి సినిమాలతో ఉండాలి, ఇలాంటి సినిమాలు చేయాలి అని ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా? అదే గో విత్ ఫ్లోనా? లేదు, నాకు రూటెడ్ స్టోరీస్ చెప్పడం అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుకొస్తున్నాయి. అందులో ఏంటి మన లైఫ్లో ఏదో పాయింట్లో అందరం బిజీ అయిపోతున్నాము. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే అందరితో కనెక్ట్ అవుతూ మనం టైం కుదిరినప్పుడు టైం ఇస్తే కుదిరినప్పుడు వాళ్ళు టైం ఇస్తారు అనేది. సో అట్లా నాకు పర్సనల్గా బలగం అనే సినిమా చాలా ఇష్టం. గోదావరి, బలగం, నాకు ఇలాంటి సినిమాలు చాలా ఎమోషనల్ మూవీస్ ఉన్నాయి. అలా ఎమోషన్ చెప్తూ మంచి బ్యూటిఫుల్ కథ అలాంటివి చేయాలని ఉంది నాకు. ఓకే, ఒక ఐడియా నేను రాసుకుంటున్నాను. సో చూడాలి అది అంటే కథ మీరు రెడీ కథ. చేస్తారు? ఎస్, ఐడియా క్రాక్ అయింది. సో కథ రాయడం స్టార్ట్ చేశా. సో చూడాలి అది ఎంత వర్కౌట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు కొత్త వాళ్ళతో అయినా సరే కంటెంట్ ఉన్న సినిమా తీస్తే డెఫినెట్గా జనాలు ఆదరిస్తున్నారు. సో థియేటర్కి జనాలు రారు అని అనుకుంటున్న టైంలో ఏదో కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది, మళ్ళీ థియేటర్కి జనాలు. సో కంటెంట్ మెయిన్, థియేటర్కి జనాలు ఖచ్చితంగా వస్తారు. చిన్న సినిమాలు అంటే అలాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీస్ కానీ, క్యూట్ ఒక ఎమోషనల్ మూవీస్ మెయిన్గా అంటే మన రూటెడ్ స్టోరీస్ అవి జనాలు బాగా చూస్తున్నారు. సో అలాంటి స్టోరీస్ తీయటము ఇప్పుడు అంటే డెఫినెట్ అందరు అలాంటి స్టోరీస్తోనే వస్తున్నారు. సో వాటి మీద అంటే అలాంటి సినిమాల మీద మీకు ఎంతవరకు గ్రిప్ ఉంది? ఎమోషన్ అనేది యూనివర్సల్. సో మనం కూర్చున్నప్పుడు అరే ఇది నిజంగానే మనం మిస్ అయ్యాం, అరే నిజంగానే చిన్నప్పుడు ఇది చేసాం, ఇలా చేసుంటే బాగుండు అనేది ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు బలగం అనే సినిమా చూసుకోండి, ఏముంది అందులో, కానీ అందులో ఎమోషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని, అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. ఆంధ్ర, తెలంగాణ, హిందీ, మరాఠీ ఏం లేదు, సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసినా ఏడుస్తాడు ఆ సినిమా చూసి. సో అలాంటి దానికి అలాంటి మంచి కథలు చేయాలనేది ఉంది నాకు. అంటే ఉందా అలాంటి ప్రయత్నం జరుగుతుందా? ఉంది. అలాంటి ఒక ఐడియా వచ్చింది. ఐడియాని టీంతో కలిపి కూర్చుని రాయాలి ఇప్పుడు. ఇంకేంటి అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రొడక్షన్ ఎలా చేయాలి అంటే మన దగ్గర ఓ ₹1,00,00,000 ఉన్నాయని చెప్పేసి నా సర్కిల్లోనే ఒక ఆయన చెప్పారు నాకు ఈ మాట. సో నేమ్ చెప్పను. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయని చెప్పేసి ₹10 బిస్కెట్ ప్యాకెట్ ₹20 కొన్నాను నేను, ఇంకా ఎక్కడ తగ్గుతుందేమో అనే చూస్తాను నేను. సో ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, ప్రతి రూపాయి లెక్క పెట్టుకుని ఖర్చు పెట్టిన రోజే ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అవుతాడు. ముందు నువ్వు క్రమశిక్షణ నేర్చుకో డబ్బుల విషయాల్లో అని చెప్పారు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేయడంలో మెయిన్ అక్కడే ఉంటుంది. అవును. ఒక ప్రొడ్యూసర్గా రోజు సెట్కి వెళ్ళటం కానీ, సెట్కి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేయటం కానీ, అంతే ఆ కాస్ట్ కంట్రోలింగ్ కానీ, అంటే వేస్టేజ్ అనేది మెయిన్ వేస్టేజ్. సో ప్రొడ్యూసర్గా అది మెయిన్. సో అదే మధ్యలో వైజాగ్లో సాంగ్ షూట్ చేసాం భయ, మాది 2 days షూట్ చేసినప్పుడు ఎక్కడైతే లొకేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్లోనే మాట్లాడితే లొకేషన్కి 60,000 చెప్పారు. లొకేషన్కి 60,000 చెప్తే లక్కీగా నేను ఆ రోజు ఉన్నాను. నేను లేను అంటే మేనేజర్కి అప్పగించేస్తే సార్ 60,000 అడుగుతున్నారు, సరే నువ్వు 10,000 బేరవాడే 50,000 కట్టేస్తారు. లక్కీగా నేను ఉన్నాను కాబట్టి నేనే మాట్లాడుకోవడం అక్కడ ఆఫీసర్తో కాల్ చేసి, లేదండి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాం, మనకేమో ఆంధ్రాలో కూడా చేయాలంటారు, ఆంధ్ర లొకేషన్ కూడా చూపించాలంటారు, ఇలాంటి చోట చేసినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, చిన్న సినిమా ఎంకరేజ్ చేయండి అని చెప్తే పాప ఆయన కన్సిడర్ చేసి సరే అయితే
10,000 కట్టేసి వెళ్ళిపోండి మీరు అన్నారు. నాకు స్ట్రైట్ అవే 50,000 తగ్గింది కదా. Super. సో అంటే మనం కూర్చొని చేసుకోవడం వేరు ఉంటుందండి ఎప్పుడు కూడా. ప్రొడక్షన్ మనం కూర్చుంటేనే కొన్ని పనులు అవుతాయి. మీ ఊరు వెళ్ళారు ప్రొడ్యూసర్ గా, ఏంటి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఊర్లో, ఎలా Yeah, మీ yeah. ఫ్రెండ్స్ అందరూ అవును, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ లేదు అంతా? చూసిన వాళ్ళు అందరూ కూడా ఫ్రెండ్స్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఫోన్ టచ్ లో ఉన్నారు కానీ బట్ వెళ్ళినప్పుడు ఏంటంటే అందులో ఏంటంటే అమ్మమ్మ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. నాకు అవును. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చాలా ఎమోషనల్ గా ఉంటది అమ్మమ్మ అవును, sequence. అమ్మమ్మతో ఎమోషన్ ఎక్కువ. మా అమ్మమ్మకి 4 సిస్టర్స్, అందరూ చుట్టూ పక్క వెళ్ళే అందరం కలవడం పండగలకి. బేసిక్గా నా లైఫ్లో ఏదైతే జరిగిందో ఆ అమ్మమ్మ సీక్వెన్స్ అంతా నేనే రాశాను. సో అందరూ చూడడం, వాళ్ళ పేర్లు వేసాను, వాళ్ళ పిల్లలు మనవలు అన్నీ చూసి వాళ్ళు ఎమోషనల్ అవ్వడం, మన అమ్మమ్మలు అందరి పేర్లు వేసాం అనేది నాకు అది మంచి ఎమోషనల్ ఫీలింగ్ అండి. సాధారణంగా ఈ వెబ్ సిరీస్లు అన్నీ ఇప్పుడు వచ్చాయన్నీ ట్విస్ట్ బేస్డ్ ఉంటుంది. ఎలా అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి మిగతా అన్ని చూడకుండా లాస్ట్ ఎపిసోడ్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కానీ మన సినిమాలో మొదటి నుంచి ఏం జరుగుతుందో ఆడియన్స్కి తెలుసు, చూసేవాళ్ళకు. అవును సో లాస్ట్ వరకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్న విధంగానే అంత వెళ్ళిపోతుంటది అన్ని ఎపిసోడ్లు. అవును. సో అది బాగా నచ్చింది నాకు. ఇప్పుడు మామూలుగా ఆ మధ్య సునీల్ గారు అన్నారు, ఒక వెబ్ సిరీస్ ఉన్నప్పుడు అందరూ ఫస్ట్ ఎపిసోడ్ చూసి మిగతా స్కిప్ చేసి లాస్ట్ ఎపిసోడ్కి వస్తున్నారు, ఇది ఇలా లేకుండా లాక్ చేయాలి వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు, లాక్ చేసి ఈ అన్ని ఎపిసోడ్లు చూస్తేనే అది ఓపెన్ ఎడిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అదే సో అందులో ట్విస్ట్లు రివీల్ అవుతాయని అలా అన్నారు. కానీ మన దాంట్లో ఎక్స్పీరియన్స్ మొత్తం సినిమా ఈ సిరీస్ అంతా ఎమోషనల్గా ఉంటుంది లాస్ట్ వరకు. కానీ ఏం జరుగుతుందో తెలుస్తుంది ముందు. మన చిన్నప్పటి నుంచి ఏవైతే మిస్ అవుతున్నామో అవే చెప్పా. అంటే ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో మనకు ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే లైఫ్లో ఆ రోజులు భలే ఉండేవి, చిన్నప్పుడు అవి చేసాం కదా, అవే చెప్పుకుంటాం. కానీ ఆఫీస్లో ఎంత కష్టపడ్డాము, ఆ రోజు ఎంత కష్టపడ్డాము, ఇవి ఉండవు. మన పిల్లలతో కూర్చుని మనలతో కూర్చుని లైఫ్లో ఏం చేసామని చెప్తాం. సో అవే మూమెంట్స్ ఇప్పుడున్న వాళ్ళకి కూడా మేము గుర్తు చేయాలనుకున్నాం. సో దానివల్లే మాకు వర్కౌట్ అయింది అనుకుంటున్నాం మేము. ఓకే భయ్య, ఏంటి నెక్స్ట్ ఏమన్నా కమిట్ అయ్యారా, ఇంకా టైం ఉందా? లేదు, 2 ఐడియాస్ ఉన్నాయి. ఒకటి నేను డెవలప్ చేసినది, ఇంకోటి ఈసారి సినిమా చేస్తాను. ఈసారి సినిమా. ఓకే ఓకే భయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్గా ఎదగాలని, కంటిన్యూగా సినిమాలు చేయాలని, గుర్తుకొస్తున్న ఇలాంటి మంచి కాన్సెప్ట్లో మరిన్ని సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.